హస్త నక్షత్రంతో కూడిన జయసుదశమి దసరా అని పేరు. గంగానది కూడా దశహరా అని పేరు ఉంది. దశహరా అంటే 10 జన్మాల పాపాలు 10 రకాల పాపాలు పోగొట్టేదని మరో అర్థం కూడా ఉంది. దుర్గాదేవి కూడా తను కొలిచిన భక్తులు జన్మజన్మల పాపాలు నశింపజేసి సుఖశాంతులను ప్రసాదిస్తుంది. కనుక ఇవి దసరా ఉత్సవాలయ్యాయి. శబ్దార్థ పరంగా చూస్తే దా అంటే దానవులను, సరా అంటే దూరం చేసేది, అంటే రాక్షసులను సంహరించేది. కనుక దుర్గమ్మను కొలిచే ఉత్సవాలు దసరా ఉత్సవాలయ్యాయి. ఆ సేతు హిమాచల పర్యంతం అన్ని ప్రాంతాల్లోనూ దేవి నవరాత్రులు అత్యంత వేడుకగా జరుగుతాయి. దేశ కాల ప్రాంత ఆచారాలను అనుసరించి పూజా విధానాల మార్పు కనిపించిన అందరిలోనూ అంతరాత్మ అమ్మ అనుగ్రహాన్నే కోరుకుంటుంది. దేవి సూక్తం, శ్రీ సూక్తం, దేవి భాగవతం, దుర్గా సూక్తం, చండీ సప్తశతి తదితర గ్రంథాల అమ్మవారి అవతార వైభవాన్ని, పూజా విధానాలను స్పష్టంగా చెప్తాయి. చిత్తశుద్ధితో అమ్మను పూజిస్తే అన్ని అభిష్టాలు నెరవేరుతాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, లౌకిక బంధాల నుంచి విముక్తి కలుగుతుంది. వ్యాధి పీడితులను ఆరోగ్యం చేకూరుతుంది. చిత్తస్థైర్యం, శత్రు విజయం కలుగుతాయని శాస్త్రోక్తి. సకల జగత్తు నడవటానికి అవసరమైన ప్రధాన కారణం శక్తి. ఈ శక్తి ఒక్కొక్క ప్రాణిలో ఒక్కొక్క తీరుగా ఉంటూ సృష్టి నడవటానికి మూల హేతువుగా ఉంటుంది. దుర్గతను తీర్చే శక్తి దుర్గగా, క్షుద్బాధను తీర్చే శక్తి అన్నపూర్ణగా, ఉపాసన బలం ఇచ్చే శక్తి గాయత్రిగా, భౌతిక సంపత్తితో పాటు ఆధ్యాత్మిక సంపదనిచ్చే శక్తి లక్ష్మిగా, విద్యాబుద్ధులు ఇచ్చే శక్తి సరస్వతిగా, ఇలా అనేక రూపాల్లో ఆదిశక్తి వివిధ రూపాల్లో ప్రకటితమవుతుంది. అందుకనే చండీ సప్తశతి సర్వస్వరూపే సర్వేశ సర్వశక్తి సమన్వితే చరాచర జగత్తుల్లోని సకల శక్తి రూపాన్ని ఆదిపరాశక్తిగా చెబుతుంది. ఈ కారణంగానే ఆదిపరాశక్తి అయిన అమ్మను భక్తులు వివిధ రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారు. శక్తి ఆరాధనా క్రమంలో శరన్నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి అర్చించడం ఆచారంగా స్థిరపడింది. యద్భావం తద్భవతి అన్నట్టు తను ఏ రూపంలో ఆరాధించినా వారిని ఆ రూపంలో ప్రత్యక్షమై కోరిన వరాలను తల్లి అనుగ్రహిస్తుంది పెద్దల మాట. అమ్మవారి అలంకార ఏర్పాట్లు ఉన్న అంతర్ధానం ఇదేనని పండితులు చెప్తారు. దేవి భాగవతం మొదలైన గ్రంథాలు చెప్పిన శైలపుత్రి, బ్రహ్మచారిణి, స్కందమాత మొదలైన రూపాలు అమ్మవారి అవతారాలు. వీటినే నవదుర్గలుగా పిలుస్తారు. ఈ నవదుర్గా రూపాలు దసరా ఉత్సవాల్లో మన విజయవాడలో ఇంద్రకీలాద్రిపై అమ్మను అలంకరించే రూపాలు వేరువేరు నవదుర్గా రూపాలు ఉపాసనపరమైన ప్రాధాన్యం కలిగి ఉండగా, దసరా అలంకార సామాన్య భక్త జనకోటికి నేత్ర పర్వం కలిగిస్తూ అమ్మ సేవాభావాలను అందరికీ చేరువ చేస్తాయి. ఉత్సవాల్లో చివరగా జరుపుకునే విజయదశమి వేడుక మాత్రమే. వాస్తవానికి నవరాత్రుల నవమి తిథితో ముగిసిన చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా, అసుర సంహార విజయానికి ప్రతీకగా విజయదశమి ఉత్సవం జరుపుకుంటారని ఆనవాయితీగా వస్తుంది. ఇది దసరా గురించి నేను చెప్పిన కొద్దిపాటి డెఫినేషన్. ఇప్పుడు అమ్మవారిని కొలుస్తూ ఒక్క పాట పాడుకుందాం. అమ్మా అమ్మా जननी शिवकामिनी जय शुभकारिणी विजय रूपिणी जननी शिवकामिनी जय शुभकारिणी विजय रूपिणी जननी शिवकामिनी అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే
అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మా నీ చరణములే నమ్మితి నమ్మా శరణము కోరితే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. నీదరినున్నా తొలుగు భయాలు నీ దయలున్నా కలుగు జయాలు నీదరినున్నా తొలుగు భయాలు నీ దయలున్నా కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలచి నిరతము మాకు నీడగా నిలచి జయమునీయవే అమ్మా జయమునీయవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. ధన్యవాదాలండి. ఈ అవకాశం నాకు ఈ పండుగ రోజున ఈ నవరాత్రుల రోజున చెప్పడానికి అవకాశం ఇచ్చిన సీతాలు సింగారం మన తెలుగు బంగారం కమిటీ వారికి అందరికీ ధన్యవాదాలు. మరొకసారి విన్నవారందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చందు, మీరు దీంట్లో పాల్గొని మీ అనుభవాలని పంచుకున్నందుకు చాలా సంతోషం. తర్వాత వక్త ప్రతీక్. రైట్ అండి ప్రతీక్ గారు, ఒకసారి నో ప్రాబ్లం. సో చందు గారు, మీకు మళ్ళీ మెనీ థ్యాంక్స్. చక్కగా స్పష్టమైన తెలుగులో, అసలు శుద్ధమైన తెలుగులో చెప్తే చాలా ఆనందించాము. శక్తి గురించి మీరు చాలా చక్కగా చెప్పారండి. 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శక్తి అండ్ నవదుర్గ రూపాలు కూడా ఎంత చక్కగా అమ్మవారిని అలంకరిస్తారో చాలా బాగా చెప్పి పాటతో కంప్లీట్ చేశారు. అది చాలా చాలా మంచిగా నచ్చింది. ఎందుకంటే పాటతో ఏదైనా పూజ కానీ ధ్యానం కానీ పెట్టి పాటతో చేస్తే దేవతలు చాలా ఆనందిస్తారండి. సో డెఫినెట్లీ ఇట్ వాజ్ ఏ గుడ్ వన్.